హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రోజ్ వాటర్ న్యాచురల్గా ఇంట్లో ఎలా చేయాలో చెప్తాను. నాకైతే ఇంట్లో ఇలాగా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. దాంతో నేను ఈరోజు రోజ్ వాటర్ చేసి చూపిస్తాను మీకు. నేను ఈ రోజ్ ప్లాంట్స్కి ఆనియన్స్ వేస్తూ ఉంటాను, చాలా పెద్దగా వచ్చినాయి. వీటితో నేను మీకు న్యాచురల్ రోజ్ వాటర్ చేసి చూపిస్తాను. ఇలా నేను ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నాను. గులాబీలన్నీ ఇలాగా గులాబీ రేకులన్నీ తీసేసుకోవాలి. మనం ఈ పెటల్స్ అన్నీ తీసేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వాటర్ అనేది తీసుకోండి. ఒక వెసల్ తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది బాగా వేడెక్కాలి, అప్పుడే రోజ్ పెటల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు రోజ్ పెటల్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. మనం వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఈ గులాబీ రేకులు కలర్ అంతా చేంజ్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ గులాబీ రేకులు వాటర్లో కలిసే విధంగా ఒకసారి స్పూన్తో మనం కలుపుకోవాలి. చూసారుగా కలర్ కూడా చేంజ్ అయింది, గులాబీ రేకులు కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మనకి వాటర్ అయితే బాగా మరగవలసిన అవసరం లేదు, ఒక మరిగితే సరిపోతుంది. నేను ఒకసారి మూత తీసి చూపిస్తాను. ఇలా మూత తీసి మనం స్పూన్తో మొత్తం ఒకసారి కలుపుకుందాము. అలా కలుపుకుని మనం చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ అనేది చేసుకోవాలి. ఫిల్టర్ తెచ్చుకున్నాను. నేను ఫిల్టర్ తెచ్చుకుని ఇలా ఫిల్టర్ అనేది చేసేసుకుంటున్నాను. సెంటు గులాబీ అయితే ఈ రోజ్ వాటర్కి చాలా బాగుంటుంది. మనకి హైబ్రిడ్ గులాబీ కంటే ఇంట్లో గులాబీ అయితేనే రోజ్ వాటర్కి బాగుంటుంది. నేను ఇలా పెటల్స్ని ప్రెస్ చేస్తున్నాను. కలర్ అనేది మంచిగా కిందకు వస్తుంది చూడండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం ఇలా ఈజీగా ఇంట్లో న్యాచురల్గా రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఒక 10 days వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలి. ఇది మంచి టోనర్గా పనిచేస్తుంది. మనకి బయట షాపుల్లో యూజ్ చేసేది అయితే చాలా డేస్ ఉంటుంది. దాంట్లో కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయడం లేదు. ఇది న్యాచురల్గా చేస్తున్నాము, అందుకే 10 days వరకు ఇది ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకుని రోజ్ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసుకున్నాను. మీరు నైట్ టైం పడుకునేటప్పుడు ఈ రోజ్ వాటర్ని స్ప్రే చేసుకుని నైట్ టైం పడుకుంటే మన ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది. మీరు రోజు పడుకునేటప్పుడు ఈ రోజ్ వాటర్ని స్ప్రే చేసుకుని పడుకోండి, మంచి గ్లో అనేది వస్తుంది ఫేస్లో. మనకి ఇది మంచి టోనర్గా కూడా పనిచేస్తుంది. మీరు ఫేస్ ప్యాక్ల్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ గులాబీలతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇంట్లో గులాబీలతో చేస్తే బాగుంటుంది రోజ్ వాటర్. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.